కడప అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేస్తున్న తనను అధిక మెజారిటీతో గెలిపించి ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించాలని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ అభ్యర్థి అలీ షేర్ కోరారు. కడప ప్రజలకు అస్సలాం అలైకుం, నమస్కారం. నా పేరు అలీ షేరు. నేను ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ కడప అధ్యక్షులు మరియు జరగబోయే ఎన్నికలలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ కాంగ్రెస్ కన్నా ముందుగా పుట్టింది. ప్రజల్లోకి ఈ పార్టీ ఆంధ్రప్రదేశ్లో తేవడం జరిగింది మరియు ఈ పార్టీ డాక్టర్ అంబేద్కర్ సాహెబ్ని ఎంపీ చేసిన పార్టీ మరియు మైనారిటీలకు డెవలప్మెంట్ చేసే పార్టీ. ప్రజలు ఈ పార్టీని గుర్తించాలని మరియు ఈ జరగబోయే ఎన్నికలలో నిచ్చెన గుర్తుకి ఓటు వేయించి గెలిపించాలని కోరుతూ మరియు కడప పరిస్థితిని చూసి నేను ముందడుగు వేశాను. కడప అభివృద్ధి కోసం కడపలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి యువతగా ముందుకు వచ్చాను. యువతులకు నేను కోరడం ఏమనగా యువతరం రావాలి, రాజకీయాలను మార్చాలని కోరుతూ మరియు కడపలో ఉన్న సమస్యలు మదీనా కాలేజ్ మళ్ళీ నాకు గెలిపిస్తే మదీనా కాలేజ్ నేను మళ్ళీ రీఓపెన్ చేస్తాను మరియు నీటి సమస్యను పరిష్కరిస్తాను. రిమ్స్లో ఉన్న సమస్యలను నేను చూశాను. దాన్ని కూడా ఆ వైద్యలో ఉన్న లోపాలను నేను గెలిపించిన తర్వాత మెరుగైన వైద్యను ఇస్తానని కడప ప్రజలతో విజ్ఞప్తి ఏమనగా నన్ను నిచ్చెన గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటూ ఈ మీడియా ద్వారా కోరుతున్నాను. ప్రజలకు అందుబాటులో ఉంటాను. ఏ సమస్య అయినా వెంటనే ఆ సమస్యను పరిష్కరిస్తాను మరియు ఇస్లామిక్ బ్యాంక్ కానీ రకీబ్ షాలి దర్గా స్థలం సమస్య కానీ ఏదైనా సమస్యను పరిష్కరించడానికి నన్ను నిచ్చెన గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే ఏ సమస్య అయినా వెంటనే ప్రజల సమస్యను పరిష్కరిస్తాను.